మనకి వైట్ రాళ్ళ నెక్లెస్ ఆల్టరేషన్ చేయడానికి వచ్చిందండి. సో, దీనిలో కొన్ని రాళ్ళు పోయాయి. కొంచెం డల్ అయి ఉంది. కొంచెం పొడవు కూడా తక్కువ ఉంది. సో, ఇందులో మనము మా వర్కర్‌కి ఇచ్చే ముందు అంటే ఇవి కస్టమర్‌తో డిస్కస్ చేశాము. ఎట్లా పెడితే బాగుంటుందని. ఇంతకుముందు చేసిన ఫోటోలు చూయించాము. ఫైనల్‌గా ఈ ఫోటో ఒకటి నచ్చారు. దీనిలో కొంచెం వాళ్ళకి నచ్చిన మోడిఫికేషన్ చేయించుకోవడానికి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. అండ్ రింగుల చైన్ కూడా కొంచెం పొడవు తగ్గిందని పెంచమని చెప్పారు. సో, ఇట్లా కర్బూజా ఏమన్నారు. ఫస్ట్ కొన్ని ముత్యాలు, ఒక 6 ముత్యాలు, మధ్యలో కర్బూజా, మళ్ళీ 6 ముత్యాలు. సో, ఈ ముత్యాల ఎలా ఉండాలి అంటే సైడ్‌కి ఒకటి కర్బూజా, ఇది గ్రీన్ కలరు, దాని కింద ముత్యాలు, దానిపైన ముత్యాలు. పక్కన కూడా అంతే మళ్ళీ ముత్యాలు పైన, కింద, మళ్ళీ ఇక్కడ ఎర్ర కర్బూజా. సో, ఈ బీడ్స్ తోటి మొత్తం సైడ్‌కి, దానిపైన ఇటువైపు లెఫ్టు, తర్వాత కింద లాకెట్కు ప్రతి కొండికి. సో, ఇవన్నీ మనం చెప్పి మనం ఇచ్చే ముందు కూడా వీడియో రికార్డింగ్ చేసి మన కస్టమర్తో మాట్లాడి కస్టమర్తో ఒప్పించి వర్కర్ కూడా అదేవిధంగా వీడియో రికార్డింగ్ ఫార్వర్డ్ చేశాము. రింగ్ల చైన్ కూడా ఒక్కొక్క ఇంచు పెంచామన్నారు, అది కూడా చేశాము. మళ్ళీ అర్థం కావడానికి చెప్పాము. ఆల్టర్నేట్గా రావాలి, కర్బూజ ఒకటి గ్రీను, రెడ్ అని చెప్పి. లక్కీగా ఏంటంటే దీనికి ఇవన్నీ వైట్ రాలే కాబట్టి లేజర్ తోటి అతకడానికి అవకాశం రాలేదండి. మనకు తక్కువనే అయింది. తర్వాత అవుట్పుట్ తయారు చేసినాక అవుట్పుట్ ఇలా వచ్చిందండి. సో, ఇంకా వీడియో మీకు క్లారిటీగా ఉందా లేదా తెలియట్లేదు నాకు. సో, ఇది దగ్గర పెట్టి తీసాను ఎందుకంటే కొంచెం అర్థం కావడానికి. లాస్ట్ చివర్లో మొత్తం టోటల్ ఫోటో చూపించాను. సో, చాలా బాగా వచ్చింది. ఇవాళ రేపట్లో దాని డెలివరీ కూడా ఇచ్చేది ఉందండి. చాలా మంచిగా వచ్చింది. కాకపోతే కస్టమరు బడ్జెట్ 10 గ్రామ్స్ ఇచ్చారు. ఆ 10 గ్రామ్స్లో క్లోజ్ చేయడానికి పైన పెట్టలేకపోయినాము. థ్యాంక్ యూ.